సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వాడు ఒక్కడు చాలు టీడీపీ పార్టీకి, ఆ పార్టీ సంకనాకిపోవడానికి అనేటువంటి ఒక కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ వీడియోలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆ రకంగా ఉన్నాయి కాబట్టి. సరే, ఒక్కసారికే అలా అంటారా అంటే ఒక్కసారి కాదు, అనేక సార్లు అనేక రకాలుగా వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి క్రమంలో మరి ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నామనేటువంటి అభిప్రాయాలు కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఆయన ఎవరంటే టీడీపీ పార్టీకి చెందినటువంటి నాయకుడు. మరి అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఏం మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారు పోలీసు అధికారులను ఏ రకంగా తిట్టారో మనం చూసాం. అచ్చెన్నాయుడు గారు పోలీసు అధికారులను ఏ రకంగా తిట్టాడో మనం చూసాం. వాళ్ళు బూతులు మాట్లాడితే అవి నీతులు, అదే ప్రతిపక్షం నీతులు మాట్లాడితే అవి బూతులు, అంతే కదా. మొన్న ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ సంపాదనలో భాగం ఎవరైనా ఉంటే అక్రమ సంపాదనలో భాగస్వాములైనటువంటి పోలీసు అధికారులకు అని అన్నాడు. అంటే అక్రమ సంపాదన కానిటువంటి వాళ్ళు కాదు అని అర్థం, అంటే తప్పు చేసినటువంటి వాళ్ళని ఇక్కడ అర్థం. అలాంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు, బట్టలు ఉడదీస్తాం, మీన్స్ చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, అంటే మీ ఉద్యోగాలు ఊడగొడతామనే విధంగా కామెంట్ చేస్తారు. దానికి ప్రజా సంఘాలని చెప్పి, పోలీస్ సంఘాలని చెప్పి, మరి అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు, మిగతా పార్టీలు, అన్ని పార్టీలు ఏకమయ్యి వాళ్ళ మీడియా పెద్ద ఎత్తున డిబేట్లు పెట్టించి ఒకటి కాదు రెండు కాదు, అబ్బబ్బబ్బ భూగోళం బద్దలైపోయింది. అది ఎట్లా మాట్లాడతావు అని చెప్పి మరి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి పెట్టరు అనమాట. మరి ఇప్పుడు వాళ్ళ పార్టీకి చెందినటువంటి నాయకుడు ఒకటి కాదు రెండు కాదు అనేకసార్లు అనేక రకాల వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడితే మరి ఎవరు కూడా స్పందించరు. ఒక ప్రభుత్వ అధికారిని బూతులు తిడితే కూడా ఎవ్వరూ ఏ రకంగా కూడా ఎక్కడ కూడా స్పందించరు. ఏ ఛానల్ వాళ్ళ ఛానల్లో డిబేట్లలో కానీ ఎక్కడ కానీ రాదు. వాళ్ళ అఫీషియల్ పేజీలో ఇది తప్పు కదా అనేటువంటి మాటలు రావు. గవర్నమెంట్ సంఘాలని ఆ సంఘాలు ఈ సంఘాలు ఉంటే వాళ్ళు కూడా స్పందించడం లేదు. ఇంతకీ ఆ వైరల్ అవుతున్న వీడియో ఏంటి, మరి కామెంట్ రావడానికి కారణాలు ఏంటంటే ఒకసారి ఆ వీడియో మీకు వినిపిస్తాను, వినండి. ఈయన అధికారి. అది ఏం బీక్తావరా మూసుకో, ఇట్లా విన్నారు కదా ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ మీలాంటి వాళ్ళు నాలాంటి వాడు ఎవడైనా మాట్లాడితే అట్లా ఉంటుందా పరిస్థితి? ప్రభుత్వం ఊరుకుంటుందా? మామూలు ఉండదు. ప్రతిపక్ష పార్టీ మాట్లాడినవాడు ఈ పార్టీకి తీసుకుపోయి బొక్కలేసి ఒక స్టేషన్ కాదు ఒక్కొక్క చోటికి కేజీల మీద కేజీలు పెట్టి ఆ స్టేషన్ ఈ స్టేషన్ తిప్పేటోళ్ళు, అట్లా ఉంటుంది ప్రతిపక్ష పార్టీ. వీళ్ళు అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాబట్టి ఏదైనా తిట్టొచ్చు. అక్కడ పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు, ఆయనను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తిడుతున్నటువంటి మాటలు ఆ రకంగా ఉన్నాయి. ఎందుకు తిడుతూ ఉన్నారంట, ఈయన ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి పనులు చేయడం లేదు, నేను జిల్లా ఆఫీసులకు, నేను జిల్లా కలెక్టర్ దగ్గరికి, జిల్లా ఎస్పీ దగ్గరికి మాత్రమే పోతాను, ఇలాంటి వాళ్ళ దగ్గరికి నేను రాను. ఈరోజు ఎందుకు వచ్చానంటే నేను ఏదైతే పనులు చెప్పానో ఆ పనులు చేయడం లేదు, ప్రజలకు సంబంధించినటువంటి పనులు చేయడం లేదు కాబట్టి రావడం జరిగింది. లంచం కూడా తీసుకున్నాడు, ఒకటి కాదు రెండు కాదు అనేక తప్పులు ఉన్నాయని చెప్పి మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెబుతున్నటువంటి పరిస్థితి. ఆ వ్యక్తి లంచం తీసుకున్నాడని చెప్పి, నిజంగానే లంచం తీసుకొని ఉంటే వీళ్ళు చెప్పినటువంటి పని ఎందుకు చేయడం లేదో వాటికి సంబంధించిన కారణాలు, అంటే అప్పుడు ఆ అధికారి పని చేయడం లేదు అంటే మరి వీళ్ళు చెప్పేటువంటి పనుల్లో ఏదైనా తప్పిదం ఉందా, చేయకూడనటువంటి పనులు ఏమన్నా అలాంటిది ఏమైనా ఉంటే మరి ఆ వ్యక్తి సైలెంట్గా ఉన్నారా? మరి ఇప్పుడు లంచం ఇచ్చాము అంటున్నారు, నిజంగా నిజాయితీతో కూడిన పనులు అంటే లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? సో మరి కంప్లైంట్ చేయొచ్చు కదా. ఈ రకంగా అందరు ముందల ఆయనను అవమానపరుస్తూ బూతులు తిడుతూ మాట్లాడే బదులు జిల్లా కలెక్టర్కి కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేసి ప్రజా సమస్యలకు సంబంధించి పెండింగ్లు పెడతా ఉన్నారు, పనులు చేయడం లేదు, ఇది చేయకూడని పనే ఏమన్నా అని చెప్పండి. చెప్తే అందరికి కూడా తెలిసి నిజమే కదా ఈ పని ఎందుకు చేయడం లేదని చెప్పి ఆ నాగరాజు నాయుడు మీద ప్రజలు కూడా అసహించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఆ రకంగా కాకుండా ఈ రకంగా బూతులు తిడుతూ ఏం పీకుతావు, నీ ఇంటికి వస్తా, నేను అక్కడనేదంతా అంటే ఇంక ఏమంటాను చెప్పండి. మరి అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తి మరి పనులు ఎందుకు చేయడం లేదనంటే, ఆయన పనులు ఎందుకు చేయలేదంటే ఏమో మరి అందులో ఏం పని చెప్పారు ఆ పని గురించి చెప్పాలి కదా. ఫైళ్ళు ఇచ్చా ఏం ఫైల్ ఇచ్చారు, అందులో ఏముంది? నిజంగానే జేసీ గారు చెప్పిన దాంట్లో నిజాయితీ ఉందంటే కనుక ఆ రకంగా కంప్లైంట్ చేస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఏదేమైనా కూడా
జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఏదైనా జిల్లా కలెక్టర్ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడింటే బాగుండేది అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో మరి ఇంత మాట్లాడినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద గతంలో కూడా ఎప్పుడు చర్యలు తీసుకోలేదు, గతంలో కూడా ఎప్పుడు ఈ రకంగా మరి మాట్లాడొద్దని చెప్పి అధిష్టానం చెప్పినటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడైనా చర్యలు తీసుకుంటారా, ఇప్పుడైనా ఈ రకంగా మాట్లాడొద్దని చెప్తారంటే అది జరిగేటువంటి పరిస్థితి లేదు. గతంలో మాధవీలత గారిని మాట్లాడినప్పుడు క్షమాపణలు చెప్పారు, అప్పుడు చెప్తే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందనేటువంటి అభిప్రాయాలు కూడా మనం చూసాం. మరి తన వల్ల నష్టం జరుగుతుందని తెలుసుకున్నారేమో మనకు తెలియదు, కానీ ఈ మధ్యకాలంలో ఒక మాట కూడా అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. ఏమన్నారు? ఇప్పుడు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము గెలవం ఓడిపోతాము అని చెప్పి. బహుశా మరి ఆయనకు డ్యామేజ్ అయిందని కనుక ఏమైనా అర్థమై ఉండవచ్చు. మరి ఇదే కాకుండా మేము వైసీపీ పార్టీలో ఏమో చేరవచ్చు అనేటువంటి కామెంట్ కూడా చేశారు. మరి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో పెద్దారెడ్డి గారు తాడిపత్రికి రావాలని, దాన్ని కూడా అడ్డుకుంటూ మరి పోలీసు అధికారుల చేత అక్కడికి రాకుండా కోర్టు తీర్పులకు కూడా విలువ ఇవ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇట్లా ప్రతిదీ కూడా వివాదాస్పదంగా మారుతూ ఉంది తాడిపత్రి నియోజకవర్గంలో. మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇంత చేస్తున్నా కూడా ఎవరు ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు. అంటే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి యొక్క హవా ఉంది. మరి అక్కడ ప్రజలు ఆయనను ఆదరించినటువంటి సందర్భాలు ఉన్నాయి కొన్ని సంవత్సరాలుగా. మరి ఈయననే నమ్ముకున్నటువంటి కొన్ని కుటుంబాలు ఉన్నాయి, దాన్ని మనం కాదనలేము. కొన్నిసార్లు ఆయన మాట్లాడితే చాలా ఫన్నీగా, చాలా సెటరికల్గా, అంతవరకు ఓకే. కానీ ఇలాంటి మాట్లాడినప్పుడే ఏ రకంగా కామెంట్స్ వస్తాయంటే ఇదే, ఇప్పుడు ఇలాంటి వ్యక్తి ఒక్కడు చాలు టీడీపీ పార్టీ సంకనాగిపోవడానికి, రాష్ట్రం మొత్తం చెడ్డ పేరు రావడానికి పార్టీకి అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా జేసీ గారు మాట్లాడినటువంటి ఆ మాటలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.